మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గన్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ క్షేత్రగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరిగింది. ఈ ఆలయంలో భాగంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఒక్కసారి చూద్దాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానము, గ్రామం గణపురం. ఇక్కడ స్వామివారు స్వయముగా వెలిసి ఉన్నారు. గత 300 సంవత్సరాల పూర్వం నుంచి స్వామివారికి ఇక్కడ అర్చనాది కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే 2000లో చిన్నజీవ స్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉత్సవాలు సంక్రాంతి సమయంలో 5 రోజుల పాటుగా అత్యంత వైభవపేతంగా ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే ప్రతి శనివారము స్వామివారి సన్నిధానంలో అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలాగే ఈరోజు తొలి ఏకాదశి, దీనిని శయన ఏకాదశి కూడా అంటారు. ఈ సందర్భంగా ఇక్కడి నుంచో నలుమూలల నుంచి, గ్రామాల నుంచి పబ్లిక్ ఇక్కడికి వచ్చి స్వామివారి నమస్కారం చేసుకొని అర్చనాది కైంకర్యాలు చేసుకొని స్వామివారి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. స్వామివారి తొలి ఏకాదశి శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే స్వామివారు ఈ రోజు నుంచి శయనంలో ఉంటారు. దాని పరంగా ఇక్కడ స్వామివారి కైంకర్యాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి ఏటా ఉత్సవాలు, ప్రతి శనివారం కూడా బాకరాజు అనువంశిక ధర్మకర్తలైనటువంటి బాకరాజు దివాకర్రావు వారి వంశపరంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మిగతా ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉదయము పంచామృత అభిషేకాలు చేశారు. అలాగే స్వామివారికి తులసీమాలతో అలంకరించి అర్చనాది కైంకర్యాలు నిర్వహించాము. దాంతోపాటు 8 గంటలకి భక్తులకి దర్శనానికి అనుమతించడం జరిగింది. అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇప్పుడు శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇది స్వయంభు దేవాలయం. ఈ గుట్ట పైన ముందే వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసిండు. ఇది చాలా ఎంత అంటే ప్రకృతి సౌందర్యంలో ఎట్లా అంటే మనం ఎక్కడికో టూర్ పోయిన అనుభవం వస్తుంది. ఇక్కడికి వస్తే అనుభూతి అట్లా కలుగుస్తుంది. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని, పాడి పంటలు మంచిగా పండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఏంటంటే తొలి ఏకాదశి. విష్ణుమూర్తి ఈరోజు యోగ నిద్రలో వెళ్ళే రోజు అనమాట. అంటే ఇదంతా చతుర్మాస దీక్ష అన్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. మళ్ళీ వైకుంఠ ఏకాదశి దాకా కూడా ఇదంతా దక్షిణాయనం అంటారు. ఇది పండుగలన్నీ కూడా మన హిందూ ధర్మంలో పండుగలన్నీ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. తొలి ఏకాదశి నుంచి అన్ని, తర్వాత గణేష్ చవితి కానీ, రక్షాబంధన్ కానీ, అలాగే నవరాత్రులు కానీ, అట్లా అన్నీ కూడా దసరా, దీపావళి అన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. తొలి ఏకాదశి ఏరు ముందా ఏకాదశి ముందా అనే నానుడి ఎప్పటి నుంచో మన సాంప్రదాయం. మరి ఈసారి ఏకాదశి ముందు వచ్చింది. ఏకాదశి రోజున సమస్త హిందువులందరికీ కూడా పవిత్రమైన రోజు. ఈరోజు అన్ని వైష్ణవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతాయి. చాలా భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి పూజించుకోవడం జరుగుతుంది. ఇది హిందువులకి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇలాంటి దేవాలయాల వలన మనకు జాతీయ సమైక్యత కూడా ఏర్పడుతుంది. జాతి అంతా సంఘటితమయ్యే అవకాశం కూడా, ఇలాంటి పవిత్ర దినాల వలన అందరూ కూడా ఒక చోట గుమికూడే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ దేవాలయాలని ప్రాచీన కాలం నుండి కూడా ఒక విద్యాలయాలు కూడా, విద్యాభ్యాసానికి నిలయాలు కూడా విలసిల్లాయి. పూర్వము విద్య అభ్యసించేది ఈ దేవాలయాల చెంతనే. ఇప్పుడు వాటికి ప్రత్యేకంగా విద్యాలయాలు వెలిసినాయి. కానీ పూర్వం మాత్రం ఈ దేవాలయాలే మనకు విద్యాలయాలుగా అన్ని రకాలుగా ఒక ధార్మిక చింతన, సమాజంలో ఒక మంచి సద్భావన, మంచి లక్షణాలు అలవడానికి, మనిషిలోని క్రూరత్వం పోగొట్టడానికి, అలాగే మానసిక శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి దేవాలయాలు ఎంతగా దోహదపడుతున్నాయి. నా పేరు కౌకుట్ల లాస్య అండి. మాది అరకలగూడెం. ఎవ్రీ ఇయర్ మేము ఈ టెంపుల్కి వస్తాం. ఇప్పుడు వస్తాం, వైకుంఠ ఏకాదశికి కూడా వస్తాం. సంక్రాంతి సీజన్లో జాతర అవుతుంది కదా, అప్పుడు కూడా వస్తామండి. ఫేమస్ ఈ టెంపుల్ అయితే. నా పేరు కౌకుట్ల మంజుల అండి. ఇక్కడ వాతావరణం అదంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఈ ఏరియాలో. ఇక్కడ కోరుకున్నవి కూడా నెరవేరుతాయి. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడికి వస్తే. జై శ్రీమన్నారాయణ. అందరికీ శుభోదయం.
పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది, క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ముందుగా ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండగ. నిజంగా ఇక్కడ అద్భుతమైనటువంటి ఆలయ కట్టడం అనేది ఉంది. స్వయంభూ వెంకటేశ్వర స్వామి వెలవడం జరిగింది. సో కాబట్టి దర్శనానికి అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ క్షేత్రం సందర్శించదగినటువంటి స్థలం. దాంతోపాటు అంటే ఇక్కడ ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కూడా అందరూ కూడా తిలకించవచ్చు. కొండ దిగుతున్నటువంటి స్థలంలో నవగ్రహ క్షేత్రాలు 9 నవగ్రహాలకు సంబంధించినటువంటి గుళ్ళను కట్టడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. నా పేరు హరీష్. నేను బోడుపల్ నుంచి వచ్చాను. గూగుల్లో చూసి వచ్చాను ఇది టెంపుల్. ఫస్ట్ టైం విజిట్ చేశాను, చాలా బాగుంది. ఇంతమంది పబ్లిక్ వస్తారని అనుకోలేదు. చాలా నచ్చింది టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు వెలిచారని చెప్పారు పంతులు గారు, ఇప్పుడు అడిగాను. ఇక్కడ చాలా బాగుంది, వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. అండ్ హ్యాపెనింగ్ ప్లేస్ మంచిగా చూసుకోవచ్చు. ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. అందరూ విజిట్ చేయొచ్చు. తెలంగాణలో మనకి ఇంత దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని తెలియదు ఎవరికి. అందరు రండి, విజిట్ చేయండి. My name is J. Srinidhi. I came from Gandi Maisama Gayatri Nagar colony. So this is my best moment. I came first time here. నా పేరు రాజు, మా సొంతూరు కోడంగల్. మేము ఉండేది గండి మైసమ్మ ప్రాపర్. ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న కానిస్టేబుల్గా. ఈరోజు తొలి ఏకాదశి కావడం వల్ల మా కుటుంబ సభ్యులతో మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా, చాలా కొండల మధ్యలో చాలా చక్కగా ఉంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరి పట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి మన తెలంగాణ ఉన్న ప్రజలు అందరినీ సుఖశాంతులతో అందరితో బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఈ దేవాలయానికి సంబంధించి ఈరోజు దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించి హిందువులకు అతీతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు నుంచి అన్ని పండుగలు కూడా మొదలవుతూ ఉంటాయి. అందరూ కూడా భక్తుల కోలాహలం ఎక్కువగా ఉంది. ఈ ఆలయానికి సంబంధించి అనేక మంది భక్తులు కూడా వచ్చి స్వామివారికి ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా భక్తులు వివిధ జిల్లాల నుంచి కూడా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారు స్వామివారి కృపకు పాత్రులైతూ అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.